వందనాలు తెలియజేస్తున్నాం. మనం కీర్తన 68 మాట్లాడుకోవట్లేదండి. ఇంకా దాని మీద చదవాల్సింది ఉంది. కనుక ఒక చిన్న సందర్భాన్ని మనం ఈరోజు ధ్యానించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. నిర్గమాకాండము 23 అధ్యాయము. ఇరవై 28 వచనం. నిర్గమాకాండము 23 అధ్యాయము 27 నుండి మనం చదువుకోగలిగితే, నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుటి నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టెను. ఈ మాటను మనం ధ్యానించగలిగితే ఇక్కడ ఒక విషయాన్ని మోషే గారి ద్వారా ఇజ్రాయెల్కు సెలవిస్తున్నట్టుగా మాట కనబడుతుంది. మోషే గారు ఇజ్రాయెల్ని ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం దాటించిన తర్వాత సీనాయి పర్వతారణ్యానికి చేర్చినప్పుడు అక్కడ మోషే గారు ఇజ్రాయెల్తో మాట్లాడుతున్న మాట, దేవుడు సెలవిచ్చిన మాట ఏమనంటే, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నన్ను బట్టి అంటే ఎవరు బట్టి? యెహోవాను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుటి నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. ఏం పంపుతాడండి? సర్వజనాన్ని ఓడగొడతాను అన్నాడు. నీకు ముందుగా ఎవరిని పంపుతానన్నాడు? పెద్ద కందిరీగలను. పెద్ద కందిరీగలను పంపుతానన్నాడు. అవి ఏం చేస్తాయంట? అవి నీ ఎదుటి నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. పెద్ద కందిరీగలను పంపడం ఏంటండి? అవి మీ ముందు నుండి మీ శత్రువులను వెళ్ళగొడతాయి అన్నమాట యెహోవా మాట్లాడారు. అందుకే అలాంటి సందర్భం మనకు ఎక్కడైనా తారసపడిందా? కందిరీగలు వెళ్ళి జనాలను బాధించిన, లేకపోతే ఇజ్రాయెల్ ముందు వారిని పారిపోయేటట్లు చేసిన సందర్భం ఏమైనా కనబడిందా? చదివారు ఎక్కడైనా? దేవుడు సెలవిస్తున్న మాటే కదా ఇది. మరి దేవుడు సెలవిస్తున్న మాట అంటే అక్కడ నెరవేరి ఉండాలి ఖచ్చితంగా. మరి అలాంటి పెద్ద కందిరీగలను మనం ఎక్కడ చూసామా? చూడలేదే. మరి ఈ మాటకి అర్థం ఏంటి? ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటి దీని ఉద్దేశం ఏంటి? దేవుడు ఏమని చెబుతున్నాడు ఇజ్రాయెల్కి అని చూడగలిగితే మరలా యెహోషువ గ్రంథంలో మనకి ఈ మాట కనబడుతుంది. యెహోషువ గ్రంథము 24 అధ్యాయము 11వ వచనం నుండి చూడగలిగితే, మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు ఆమోరీయులు, పెరిజీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులైన వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని, మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపి తిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు,
కానీ అవే ఆమోరీల రాజులనిద్దరిని తోలివేసెను. ఏవి తోలివేసేటండి? ఏవి తోలివేసేట? కందిరీగలు. చూసారు ఎక్కడన్నా? మళ్ళీ రెండోసారి చెప్తున్నాడు కదా. రెండోసారి ఈ మాటను యెహోషువ గారి ద్వారా పలికిస్తున్నాడు. కానీ నిజానికి పెద్ద కందిరీగలు ముందుగా ఇజ్రాయేళ్ళకి ముందుగా వెళ్ళి తమ శత్రువులను నాశనం చేసినట్టుగా మనము ఎక్కడ చూడం. బైబిల్లో ఎక్కడ మనకి తారసపడదు. కానీ ఎవరు యుద్ధం చేశారు? వీళ్ళు 7 జాతుల వారితోని ఎవరు యుద్ధం చేశారు? కనానీయులతో ఎవరు యుద్ధం చేశారు? కందిరీగల, ఇజ్రాయేలీలా? చూడండి ఇక్కడ ఏమనుంది? నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే ఆమోరీల రాజులను ఇద్దరిని తోలివేసును అన్నమాట ఇక్కడ కనబడుతుంది. ఆమోరీలు ఇద్దరు రాజులు. ఎవరు వాళ్ళిద్దరు? ఓగురాజు, ఇంకొకరు సీహోను. ఆమోరీల రాజు. వీళ్ళిద్దరిని ఇద్దరు రాజ్యాలను ఇజ్రాయేల్ ఆక్యుపై చేసుకుంటారు. అయితే ఎలా ఆక్యుపై చేసుకున్నారు అన్నది విషయాన్ని మనం సంఖ్యాకాండము 22 అధ్యాయము 22. ఉమ్. 21 అధ్యాయము 21 వచనం నుండి. సంఖ్యాకాండము 21 అధ్యాయము 21 వచనం నుండి. ఇందాకలు ఏం మాట్లాడాడండి దేవుడు? యెహోషువ కానీ నిర్గమకాండంలో మోషే గారు కానీ ఇజ్రాయెల్తో ఏమైనా మాట్లాడారు? పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపిస్తాను, అవి నీ ముందు ఉన్న నీ శత్రువులను వెళ్ళగొడతాయి అన్న మాట మాట్లాడారు. ఇప్పుడు కరెక్ట్గా శత్రువుల దగ్గరికి ఇజ్రాయేలు వచ్చినప్పుడు ఎవరు యుద్ధం చేస్తున్నారు వారితోటి అన్న విషయాన్ని చూడగలిగితే 21. ఇజ్రాయేలీయులు ఆమోరీల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశములో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇజ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇజ్రాయేలును ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహజుకు వచ్చి ఇజ్రాయేలుతో యుద్ధము చేశాను. ఇజ్రాయేలు వారిని కత్తివాత హతము చేసి వారి దేశమును అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు, అనగా ఆమోనీయుల దేశం వరకు స్వాధీనపరుచుకున్నది. కందిరీగలు వెలగొట్టాయా? ఇజ్రాయేల్ యుద్ధం చేశారా? ఇజ్రాయేల్ కందిరీగలు వెలగొట్టలేదు, ఇజ్రాయిల్ యుద్ధం చేశారు. ఇజ్రాయిల్ వారిని హతం చేశారు. అంతేనా కాదా? అవునా? మరి దేవుడు చెప్పింది అబద్ధమా? కందిరీగలను పంపుతాను మీకు ముందుగా, అవి మీ ముందు నుండి మీ శత్రువులను తరుముతాయి అన్నమాట అబద్ధమా? దేవుడు పలికిన మాట ఎప్పుడు అబద్ధము కాదు ప్రేమన వల్ల. అది మన అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉన్నది గనక, మన బుద్ధికి అందనిది గనుక మనం అపార్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. తప్పితే నిజంగా అర్థమైతే దేవుడు గొప్ప కార్యాలు, ఘనకార్యాలు ఎందుకు జరిగించాడన్న విషయం మనకి అర్థమవుతుంది. మీరు ఒక మాటని మీరు చూడగలిగితే రోమపత్రిక 9, 11 మరో సందర్భం 9, 9, 11 రెండిట్లో
9. రోమపత్రిక 9వ అధ్యాయము. ఫరోను నియమించుకోవడం వెనక ఒక ఉద్దేశాన్ని దేవుడు చెప్తాడండి. 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఇలా చెప్పాను, నేను నీయందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచుర మగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించి తిని. ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక ఫరోని దేవుడు ఎందుకు నియమించాడంట? ఆయన ద్వారా ఏం జరగాల? దేవుని బలము, ఆయన కీర్తి ప్రతిష్టలు సర్వలోకము తెలియబడాలి అన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఇంతకీ ఫరోతో దేవుడు ఏ రకంగా యుద్ధం చేశాడండి? ఫరోతో దేవుడు ఇజ్రాయెల్ చేశారా? దేవుడు చేశాడా? దేవుడు చేశాడు. ఎలా చేశాడు? 10 సూచక్రియలు, అద్భుత కార్యాలు ఐగుప్తు దేశమందు జరిగించాడు. తద్వారా చివరికి వాళ్ళ జ్యేష్ఠ కుమారులు చనిపోగా ఇజ్రాయెల్ అందరినీ పొమ్మని ఫరో పంపించేశాడు. ఇంకా అక్కడతో ఆగకుండా కక్ష కట్టిన వాడుగా ఇజ్రాయెల్ని వెంటబడుతున్నప్పుడు సముద్రములో ఫరోను అతని సేనని ఏం చేశాడండి? మహాసముద్రమును పాయలు చేసి ఇజ్రాయెల్ని నడిపించాడు. అదే సముద్రంలో ఎవరిని ముంచేశాడు? ఐగుప్తీయుల్ని ముంచేశాడు. ఇక్కడతో మనం చాప్టర్ ఖతమైపోయింది అనుకుంటాం, కానీ ఇక్కడ నుండి అసలు కథ మొదలైంది. ఇక్కడి నుండే అసలు కథ మొదలైంది. ఇప్పుడు మనం చదువుకున్న ఏంటి? నీ వలన నేను మహిమ తెచ్చుకుంటాను అన్నాడు. నా బల పరాక్రమములు ఎవరికి తెలిస్తే లోకమందంతటా జనులకు తెలియపరచబడుతుంది అనుకుంటాడు. మనం అక్కడతో ఫరో స్టోరీ ఎండ్ అయిపోయింది అనుకుంటాం, కానీ అక్కడి నుండి అసలు కథ స్టార్ట్ అయింది. ప్రియమైన వాళ్ళరా, అక్కడి నుండే అసలు విషయం స్టార్ట్ అయింది. దేవుడు ఎంత గొప్పవాడు అన్నది ప్రపంచానికి తెలియవచ్చింది ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన 10 సూచక్రియలు, అలాగే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆ గొప్ప సందర్భము సమాజాన్ని భయకంపితులను చేసింది. అంటే ఆ వార్త పాకిందా లేదా? కనుక ఈ సందర్భాన్ని అర్థం చేసుకునేటప్పుడు అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే నేను మీకు ముందుగా కందిరీగలను పంపుదును, అవి మీ శత్రువులను మీ ముందు నుండి వెళ్ళగొట్టును అన్నాడు. ఇంతకీ కందిరీగలు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళగొట్టారు? ఇజ్రాయేలీలు వాళ్ళతో యుద్ధం చేశారు. ఈవెన్ ఎరుకో పట్టణం ప్రాకారం మూయబడింది కదా. ఎరుకో చుట్టూ ఎవరు ప్రదక్షిణ చేశారు? ఇజ్రాయేల్ ప్రదక్షిణ చేశారా? ఆ ప్రాకారం కూలిపోయిన తర్వాత ఎవరు ఎరుకు వాళ్ళతో యుద్ధం చేశారు? ఇజ్రాయేలీలే యుద్ధం చేశారు. అంతలాగా ఇజ్రాయేలే యుద్ధం చేసినట్టుగా కనబడుతుంది. వాళ్ళే ఆ యుద్ధము ద్వారా తమ శత్రువులను వెళ్ళగొట్టినట్టుగా కనబడుతుంది. కానీ పెద్ద కందిరీగల ద్వారా దేవుడు అన్న మాట లేనట్లుగా మనకు కనబడుతుంది. ఎక్కడ పెద్ద కందిరీగలు ఎక్కడ పంపించినట్టు లేదు కదా వారికి ముందుగా. మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలి దాన్ని? ఆ మాటను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పాటికి మీ మైండ్స్కి వచ్చేయాల. పెద్ద కందిరీగలు ఎలాగో మనల్ని మన చెవి దగ్గరకు వచ్చి గీ పెడుతుందా? ఒక దోమ ఎలాగైతే రెక్కలు ఆడిస్తూ గీ పెడుతుందో అలాగే కందిరీగ కూడా గీ పెడుతుంది. అలాగే తేనెటీగలు మన చుట్టూ ఎప్పుడు తిరగవు, కానీ ఒకటి మాత్రము మనుషుల మధ్యకు వస్తుంది. అది కుట్టదు, మ్యాక్సిమం తిరుగుతూ ఉంటుంది. కానీ కుట్టిందంటే మాత్రం దాని నొప్పి అలాగేలాగా ఉండదు. చిన్న కందిరీగనే మనం ఆ నొప్పిని భరించలేం కదా. ఆ ముళ్ళు ఉంచేసింది అనుకోండి, చాలా పెయిన్ వస్తుంది. మరి చిన్న కందిరీగ అంటే తేనెటీగ లాంటిది, మనం కుడితేనే మనం బాధ భరించుకోలేనప్పుడు పెద్ద కందిరీగ కుడితే ఎలాగుంటుంది? చెవి దగ్గర గీ అంటూ సౌండ్ వినిపిస్తుంది. తర్వాత అది నిజంగా కుడితే దాని బాధని తట్టుకోలేని పరిస్థితుల్లోనికి మనిషి వెళ్ళిపోతాడు. ఇంతకీ పెద్ద కందిరీగాని దేన్ని పోల్చాడు అన్న విషయాన్ని చూడగలిగితే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము
ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 23వ వచనం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదివితే, గాజా వరకు గ్రామంలో నివసించిన ఆవీయులను కత్పోరులో నుండి బయలుదేరి వచ్చిన కత్పోరీయులు నశింపజేసి వారి చోట నివసించిరి. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో, ఆమోరీయుడైన హెష్బోను రాజుకు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరుచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయడి. నేడు నేను మీ వలన భయము, నీ వలన వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వనికి మనోవేదన నొందుదురు. ఏమైనా అర్థమైందా? యుద్ధం చేసేది ఇజ్రాయేల్లే, కానీ దానికన్నా ముందు ఏం వెళ్ళిపోతుంది? ఇజ్రాయేల్ కన్నా ముందు ఏం వెళ్ళిపోతుంది? పెద్ద కందిరీగా వెళ్ళిపోతుంది. అంటే ఏంటి పెద్ద కందిరీగా? ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ముందు. ఏంటి వెళ్ళిపోతుంది? ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. యెహోవా చేసిన గొప్ప కార్యాలు, ఇజ్రాయెల్ని ఆ దేవుడు ఎలాగ సముద్రంలోను, అరణ్యములోను, ఎడారిలోను ఎలా నడిపించాడు, ఎలాగ యుద్ధాలు చేయిస్తున్నాడు అన్న విషయం ముందు వెళ్ళిపోతుంది. అది ఏం చేస్తుంది? వాళ్ళ మానసిక స్థితిని దిగజారుస్తుంది. మానసికంగా బలంగా ఉంటేనే మనం ఏదైనా పోరాడగలుగుతాం. మానసికంగా దిగజారిపోతే శరీరం శవంతో ఫైట్ చేసినట్టే. కనుక ఇజ్రాయెల్ అందరూ ఎవరితో ఫైట్ చేశారు? శత్రువులతోనే ఫైట్ చేశారు. కానీ చచ్చిన శవాలతో ఫైట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడుకి మానసికంగా వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరితో ఫైట్ చేస్తున్నారు? బలహీనులతో ఇజ్రాయేలీలు ఫైట్ చేస్తారంటే అలా బలహీనపరిచింది ఎవరు? యెహోవా. ఎలా బలహీనపరిచాడు? పెద్ద కందిరీగలు అంటే ఫస్ట్ విషయం వెళ్ళి చెవును పడుతుంది. ఆ చెవిని పడిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? మనసు ద్వారా గ్రహింపులోకి వెళ్తుంది. గ్రహింపులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఏం పుడుతుంది? దిగులు పుడుతుంది. అదే కదా ఇక్కడ అన్నాడు, వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. ఇప్పుడు ఎరుకో సందర్భానికి ఒక్కసారి వెళ్తే కనుక, వేగుల వారు వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఏమని చెప్పింది? ఎరుకో స్త్రీ ఏమని చెప్పింది? ఓ సందర్భం చదవండి ఒకసారి. యెహోషువ 2వ అధ్యాయము 11వ వచనం. మేము వినినప్పుడు ఏం విన్నారు? 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగ ఆరిపోజేసనో, యోర్దాను తీరమునున్న అమ్మోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. ఫస్ట్ ఏమైంది? గీ అన్నది. చెవి దగ్గర ఏమన్నది? గీ అన్నది. తర్వాత ఆ సమాచారం ఏం చేసింది చూడండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఇప్పుడు గీ అన్నం కాదు, ఆ విషయం వెళ్ళి ఎక్కడ గుచ్చుకుంది? హృదయంలో గుచ్చుకుంది. ఇప్పుడు ఏం స్టార్ట్ అయిపోయింది? గుండెల్లో గుబులు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ చేసాడు, మా పరిస్థితి ఏంటి, మాకేం చేస్తాడు అన్నది గుండెల్లో గుబులు స్టార్ట్ అయిపోయింది. 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఏంటి ఎంత చక్కగా ఉంది? ఏంటా పెద్ద కందిరీగలు? దేవుడు చేసిన కార్యాలు సముద్రంతో ఆగిపోయి అనుకుండా, కానీ అక్కడ నుండే దేవుని కార్యాలు మొదలయ్యే ప్రియమైన వర్లారా. అది ఐగుప్తుల వరకు అనుకుంటాం. కాదు, ఐగుప్తుల వరకు కాదు. అది లోకమంతా
ఉన్న జనానికి దేవుడు తెలియపరచడానికి చేసిన కార్యాలు. మనం ఎంతవరకు అనుకుంటామంటే సముద్రం దాటేసరి ఇంకా కథ అయిపోయింది అనుకుంటాం, కానీ కథ అక్కడ నుండే స్టార్ట్ అయింది. ఆ వార్త ఇజ్రాయెల్ కన్నా ముందే ఎవరి దగ్గరికి బయలుదేరిపోయింది? ఎవరి దగ్గరికి బయలుదేరిపోయింది? సర్వలోకానికి వీళ్ళు కనాను దేశాన్ని స్వాధీనపరుచుకుంటున్నారు కదా, ఆ జనుల మధ్యకి ఎప్పుడు వెళ్ళిపోయింది. వీళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు? 40 సంవత్సరాల తర్వాత వెళ్తున్నారు ఆ దేశానికి. వార్త ఎప్పుడు వెళ్ళిపోయింది? 40 సంవత్సరాల ముందే వెళ్ళిపోయింది. బాగా ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు కదులుతుంటే వాళ్ళకి భయం, గుండెల్లో భయం వస్తుంది. వార్త విన్నారు, కానీ ఇప్పుడు ఆ వార్త నిజం అవ్వబోతుంది. మమ్మల్ని వాళ్ళు ఖచ్చితంగా యెహోవా వలన మమ్మల్ని ఓడిస్తారన్న విషయం వారికి తెలిసి వారు గుబులు చెందుతున్నారు, వణికి మనోవేదన నొందుదురు అన్న మాట గనక ఇప్పుడు ఇందాక చదువుకున్న సందర్భాన్ని ఒక్కసారి మళ్ళీ మనం చూడగలిగితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మీరు చూడగలిగితే, సంఖ్యాకాండము 21వ అధ్యాయం 23వ వచనం. అయితే సీహోను ఇజ్రాయేలీలను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను ఎవరిని కూర్చుకున్నాడటండి? సమస్త జనం అవసరమా? సమస్త జనం అవసరమా? దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని కూర్చేసుకున్నాడంట. దేన్ని బట్టి? ఆల్రెడీ జడుపు స్టార్ట్ అయిపోయింది కనుక వీళ్ళని మనం గెలవలేమన్న ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, వారి యోధుల్ని కాదు, యుద్ధ వీరుల్ని కాదు తీసుకెళ్ళింది. ఏది? సమస్త జనమును కూర్చుకొని ఇజ్రాయెల్ను ఎదుర్కొన్నటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇజ్రాయెల్తో యుద్ధం చేసుకుని ఇజ్రాయెల్ వారిని కత్తివాత హతం చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు, అనగా ఆమోనీల దేశం వరకు స్వాధీనపరచుకొనిరి. సమస్త జనమును తీసుకొని రావడం వెనక ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ ముందుగా ఏం వెళ్ళిపోయింది? సమాచారం వెళ్ళింది. ఆ సమాచారం వారిని బాధించింది. అమ్మో, వీళ్ళ ముందర మనం నిలవలేము అని అనుకున్నాడు రాజు. అందుకనే ఏం చేశాడు? యుద్ధ వీరులను కాదు, మొత్తం జనాంగాన్నే ఆయన ఇజ్రాయెల్ ఎదుటకు తీసుకొని వచ్చి పోరాడాలని అనుకున్నాడు. కానీ ఆల్రెడీ బలహీనులు కనుక ఇజ్రాయేలీలు ఈజీగా వారిని ఓడించగలిగారు. అవి రెండు పెద్ద రాజ్యాలు కనుక ఆ రాజ్యాల వార్త ఎవరు ఉన్నారు? ఎరుకో పక్కనున్న లేదా యోర్దానుకు పడమరనున్న మిగిలిన రాజ్యాల వారు విని వారు కూడా ఏమారు? గుండె చెదరిన వారు అయ్యారు. ప్రియమైన వాళ్ళారా, కనుక దేవుడు మాట ఎప్పుడు తప్పు కాదు. ఎలా భయం కలిగిస్తాడు? ఎదుటివారికి ఎలా భయం కలిగిస్తాడు అన్న విషయం చూడగలిగితే, నీ ద్వారానే ఎదుటివారికి ఆయన భయం పుట్టిస్తాడు. చూడండి, మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము 17వ వచనం. 14వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ దావీదు యొక్క యుద్ధాలను గురించి వివరిస్తూ 16వ వచనం, దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇజ్రాయేలీయులు ఫిలిస్తీన్ల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇజ్రాయెల్ ప్రదేశం అందంతటా ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్యజనులకు అందరికీ కలుగా చేశాను. ఎవరి వలన? దావీదు వలన భయము అన్యజనులందరికీ కలుగు చేసింది. దావీదులో ఏముంది? దావీదుతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యుద్ధాలు జరిగిస్తుంది ఎవరు?
దేవుడు యుద్ధాలను జరిగిస్తున్నాడు. పైన చూడగలిగితే విషయం ఉంటుంది. 15వ వచనంలో చూడగలిగితే, ఫిలిస్తీన్ల దండును హతము చేయుటకే దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకొనుమని సెలవిచ్చాను. దావీదుతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకే దావీదు వశములో తన శత్రువులందరూ వచ్చేస్తున్నారు. కనుక శత్రువులందరికీ ఏం తెలిసింది? దేవుడు దావీదుతో ఉన్నాడని తెలిసింది. కనుక దావీదుకి ఏమేవారు? అతని భయము అన్ని జనులందరికీ కలిగిన. కనుక ఈరోజు సమాజంలో మనం ఉన్నాం దేవుని నమ్ముకున్న వారముగా. మనల్ని బట్టి సమాజం భయపడేదిగా ఉందా, లేకపోతే మనల్ని బట్టి సమాజం విమర్శించేదిగా ఉందా? ఎలా ఉండాలి? ఐగుప్తులు సముద్రం మధ్యకి వెళ్ళిపోయారంట. సముద్రం మధ్యకి వెళ్ళిపోయిన తర్వాత రథ చక్రాలు ఊడిపోతున్నాయి. దేవుడు వారిని కలవరపరిచాడు. అప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటో మీరు బాగా చదివేరో లేదో. అక్కడ దేవుడు అంటున్న మాట చూడగలిగితే, నిర్గమకాండము 14వ అధ్యాయము 9. సముద్రంలో 24. కాదు ఇక్కడ చూడండి, 28 చూడండి. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసిన. దానికన్నా ముందు ఒకటి ఉంటుంది. 23. ఐగుప్తులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరి, అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభం ఒకటి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవలపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుంటారు. అప్పుడు ఐగుప్తీయులు, ఇజ్రాయేల్ ఎదుటి నుండి పారిపోవుదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఎవరు యుద్ధం చేస్తున్నారండి? ఎవరి పక్షాన యుద్ధం చేస్తున్నారు? ఇజ్రాయెల్ పక్షాన యుద్ధం చేస్తున్నారు. కనుక ఇజ్రాయెల్ పక్షాన దేవుడు యుద్ధం చేయడాన్ని బట్టి ఇజ్రాయెల్ భయం ఎవరికి కలిగింది? ఫరోకు ఐగుప్తీలకు కలిగింది అని అన్నప్పుడు, అలాగే దావీదు ఉన్నప్పుడు దావీదు కాలంలో కూడా దావీదు శత్రువులకు ఎవరిని బట్టి భయం కలిగింది? దావీదుని బట్టి భయం కలిగినప్పుడు ఈరోజు మనం ఉన్నాం దేవుని వాక్యాన్ని చేతపట్టిన వరంగా. ఇప్పుడు మన ముందున్న సమాజం మనకు భయపడుతుందా, లేకపోతే మనల్ని విమర్శిస్తూ వేలెత్తి చూపెడుతుందా? ఏ రకంగా ఉంది మన ప్రవర్తన? ఏ రకంగా ఉంది మన ప్రవర్తన? కష్టం రాగానే అన్ని జనుల్లాగా మనం కూడా కంగారు పడిపోతూ ఉన్నామంటే దేవుని నమ్ముకునే ఉపయోగం ఏమీ లేదు. దావీదు మహా గొప్ప బలమైన రాజ్యాలతోనే ఆయన పోరాటం చేశాడు. ఎవరిని బట్టి? దేవుడిని బట్టి. దావీదు అంటే నా చేతిలో ఏమీ లేదు, యుద్ధం చేసింది ఎవరు? యెహోవా. యెహోషువ గ్రంథంలో కూడా ఏమనంటున్నాడు? 24లో యెహోషువ 24లో ఇజ్రాయెల్తో ఏమనంటున్నాడు? మీ ఖడ్గమైనను మీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు. ఏదండి? మీ ఖడ్గము కాదు, మీ విల్లు కాదు, మీ భుజబలము కాదు. అంతే కదా? భుజబలం ఖడ్గాన్ని పట్టుకుంటుంది, భుజబలం విల్లుని పట్టుకుంటుంది కదండి. అవి కాదు శత్రువులను నాశనం చేసింది. ఏది నాశనం చేసిందంటే నా మాటలు, నీ పట్ల నేను జరిగించిన నా క్రియలు ఏం చేసే? నీ ఎదుటి నుండి శత్రువులను లేకుండా నశింపజేసాయి. ఇక ఇజ్రాయెల్ భయం ఆ రోజు లోకమంతటికి కలిగింది. దావీదు భయము ఆయన చుట్టూ ఉన్న రాజ్యాలన్నిటికీ కలిగింది. ఇప్పుడు మన భయము ఏమైనా మన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయగలుగుతుంది. ఆలోచించండి, మన ప్రవర్తన అలాగ నిజంగా దేవుడు మనతో ఉన్నాడన్నట్లుగా మనము ప్రవర్తిస్తున్నామా? లేకపోతే దేవుడు మనతో, మనం చెప్పుకుంటున్నాం దేవుని వారమని మనం చెప్పుకుంటున్నాం, కానీ
దేవుడు ఉన్నాడని సమాజం మన క్రియలను బట్టి తెలుసుకోవాలి, భయపడాలి. తెలుసుకోవాలి, భయపడాలి. అటువంటి ప్రవర్తన సమాజంలో మనం కలిగి నడుచుకోవాలి. మరి అటువంటి ప్రవర్తన మన మధ్య ఉందా? ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు వారితో ఉన్నాడు అన్న విషయం సమాజం ఎరగాలి. అంతే కదా, ఇజ్రాయెల్తో దేవుడు ఉన్నాడని సమాజం ఎరిగింది కనుక వారి ఏమైపోయి గుండెలు చెదరిపోయాయి, భయకంపితులు అయిపోయారు, వణికిపోయారు. దావీదు ముందు రాజులు, శత్రు రాజులు ఆయన వణికిపోయారు. ఇంకా దావీదుతో యుద్ధానికి రాలేదు ఎప్పుడు. ఎందుకు? దావీదుతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడన్న విషయం వారికి అర్థమైంది. ఈరోజు మనతో దేవుడు ఉన్నాడన్న విషయం మన చుట్టూ ఉన్న సమాజానికి అర్థమవుతుందా? అర్థమయ్యేటట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? అది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మౌల్మిక్లుగా ప్రేమించి మా కన్న తండ్రి దేవా, మీ మాటల్లోనే ఉన్న మాధుర్యాన్ని మాకు రుచి చూపిస్తూ దేవా మమ్మల్ని ఆనందపజేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, ఆనందించే వరముగా ఉండకుండా దేవా, విన్న వాటిని గ్రహించి వాటిని అవలంబించే వరముగా ఉండుటకు మమ్మల్ని అందరినీ దేవా ఆయత్తపరచమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మరొకసారి మీకే మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అనారోగ్య పరిస్థితుల మధ్య ఉన్న వారిని ముట్టండి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి, వాతావరణ పరిస్థితులను దేవా స్థిరపరచమని, దేవా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ వెంకటేష్ని జ్ఞాపకం చేసుకునండి. అలాగే తండ్రి మరి రాజీని జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్య పరిస్థితుల మధ్య ఉంటుండగా దేవా మీరు వారిని ముట్టండి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. అలాగే సీమోను గారిని జ్ఞాపకం చేసుకునండి. అలాగే నిన్న దుర్గా విషయంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి మహిమ మీకే ఆపాదిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు దైవగ్రంథం నుండి మంచి విషయాలను మనకు చాలా క్లుప్తంగా అర్థం చేయించినటువంటి సుధాకర్ అన్నయ్య గారికి కార్యక్రమం తరపున